రాష్ట్రాన్ని కరవు రహితంగా చేసేందుకు అన్ని యత్నాలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన గుడిపల్లె మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏ కులంలో పేదలున్నా వారిని ఆదుకుంటామన్నారు. సొంతిళ్లు ఉన్నవారంతా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, వాటిని 6 నెలలకోసారి ప్రభుత్వ సిబ్బందితో శుభ్రం చేయించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ప్రకటించారు. రాయలసీమను సస్యశ్యామలం చేసే లక్ష్యంతో కృష్ణా, గోదావరి జలాల్ని హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా తీసుకొచ్చే భగీరథ యత్నం సాగుతున్నట్లు చెప్పారు. రాయలసీమని రత్నాల సీమగా తయారు చేస్తానని కంకణం కట్టుకొని నేను పనిచేస్తున్నా. నీళ్లుంటే ఇండస్ట్రీ వస్తుంది, నీళ్లుంటే వ్యవసాయం చేస్తాం, తాగడానికి నీళ్లు కావాలి. ఈ రోజు మన రాష్ట్రంలో 2 నదులున్నాయి. ఇప్పుడు కూడా 3 లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ కూడా సముద్రం లేకపోతా ఉంది. ఈ రాష్ట్రంలో కరువు పోవాలంటే వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చాలి. పంట కుంటలు ఏర్పాటు చేశాం, చెక్ డ్యాములు కడుతున్నాం, ఇంకో పక్క చెరువుల్లో పూడికలు తీస్తున్నాం, చెరువులన్నీ కూడా కలుపుతున్నాం. ఇప్పుడు ఈ నాయకులు చేసేది కులాల మధ్య కుంపట్లు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ పేదరికం ఎస్సీసీలో ఉండొచ్చు, బీసీసీలో ఉండొచ్చు, కాపుల్లో ఉంది, అగ్రవర్ణాల్లో ఉంది. అవన్నీ కూడా నేను ఆలోచిస్తున్నా. మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకురావడానికి, విద్యాపరంగా పైకి తీసుకురావడానికి, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి నేను అన్ని విధాలు ఆలోచిస్తున్నా. వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరిగే పరిస్థితి ఉండదు. పూర్తిగా వెనుకబడిన వర్గాలను అన్ని విధాలు ఆదుకునే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా. ఈరోజు కాపులున్నారు, నేనే చెప్పాను. కొంతమంది చదువులో వెనుకబడున్నారు, ఉద్యోగాలు వెనుకబడున్నారు. సర్వే కూడా చేశాం, ఆ రిపోర్టు కమిషన్కి ఇచ్చాం. తొందరలోనే కమిషన్ రిపోర్ట్ వస్తానే ఆ రిపోర్ట్ని అమలు చేసి కాపులకు కూడా న్యాయం చేస్తామని చెప్పిన ఏకైక ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. కష్టపడి పని చేసుకోండి, 10 రూపాయలు సంపాదించుకోండి. ప్రజలను దోపిడీ చేసి సంపాదించుకోవడం మంచిది కాదు. ఎవరైనా ఇసుక కావాలనే పేదవాళ్ళని దోచుకోవాలంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని వదిలిపెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నా. ప్రతి ఒక్కరికి ఇళ్లు రావాలి. 1,50,000 రూపాయలు ఇస్తున్నాం. మొన్ననే 12 లక్షల ఇండ్లకు శాంక్షన్ చేశాను, ఇంకా ఇస్తాను. మొత్తం ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత, సొంత ఇంట్లో ఉండే కల నెరవేర్చే వరకు మీకు నేను అండగా ఉంటా.